ఉదయకాలమున మనము మరి ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలను అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేశాము. సందర్భ సహితంగా కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ని మనం చూడటం జరిగింది. అయితే కాంటెక్స్ట్ చూసాము, కాంటెక్స్ట్ పరంగా కొన్ని ఇతర విషయాలను కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. యేసుక్రీస్తు వారి గురించి ఆయన దేవుడు అని వాదించడానికి ప్రధానంగా ఇంకొక వాదన కూడా తీసుకుంటారు. ఏంటంటే ఆయనకి ఇవ్వబడ్డటువంటి టైటిల్ ఏంటంటే ఆయనకి ఇవ్వబడ్డటువంటి టైటిల్ ఏంటి? ఆ టైటిల్ అంటే ఏంటంటే టైటిల్ ఏంటి? సన్ ఆఫ్ గాడ్, లేకపోతే సన్ ఆఫ్ మ్యాన్. అయితే అంటే ఏంటి? సన్ ఆఫ్ గాడ్ అంటే ఏంటి? దేవుని మనుష్య కుమారుడు. ఇది సువార్తల్లో ఈ సన్ ఆఫ్ మ్యాన్ అనేటువంటి టైటిల్ 82 సార్లు కనపడుతుందండి సువార్తల్లో, కేవలం సువార్తల్లోనే. ఈ సినాప్టిక్ గాస్పెల్స్ అంటారు, అంటే సమాంతర సువార్తలు, మత్తయి, మార్కు, లూకా, ఈ 3 కనుక మనం గమనిస్తే ఈ 3లో 69 సార్లు ఉంటుంది. ఎన్నిసార్లు అండి? 69 సార్లు. 69 పోతే ఇంకెన్ని ఉంటాయి? 82లో ఆ 13 వచ్చి యోహాను సువార్తలో ఉంటాయి. 13 ఎన్ని ఉంటాయి? ఎక్కడ ఉంటాయి? యోహాను సువార్తలో ఉంటాయి. ఏంటి టైటిల్? ఏంటి? మనుష్య కుమారుడు అని. వాస్తవానికి ఇక్కడ ఈ క్రైస్తవ ప్రపంచంలో ఒక గజిబిజి ఒకటి ఉంది. ఆయన మనుష్య కుమారుడిగా జన్మించక మునుపు పరలోకంలో ఎలా ఉన్నాడంట? దేవుని కుమారుడిగా ఉన్నాడు అనేటువంటి ఒక వాదన కూడా చాలామంది తీసుకొస్తూ ఉంటారు. కానీ వాస్తవానికి మీరు గ్రంథాన్ని కనుక మీరు క్షుణ్ణంగా పరిశీలన చేస్తే ఇవి 2 కూడా ఇంటర్చేంజబుల్గా వాడారు. ఎలా వాడారండి? ఇంటర్చేంజబుల్గా వాడారు. అంటే ఏంటి? ఎలా వాడారు ఇంటర్చేంజబుల్గా? అంటే పరస్పరము ఒకే అర్థం వచ్చేటువంటి విధంగా మాట్లాడటం అనేటువంటిది జరిగింది. దీనికి ఒక ఉదాహరణ చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 63 నుండి కొన్ని మాటలు చూద్దాం. 63, 64. అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి ఏమని అడిగాడండి? దేవుని కుమారుడు అయినా అని, దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు అయితే మాతో చెప్పు అని అడిగారు. అడిగితే అదేంటి మళ్ళీ? ఇదేంటి అమ్మటే వచ్చింది? ఆయన అడిగింది ఏంది? మాకు చెప్పన్నాడు. ఈయనేమన్నాడు? నీవన్నట్టే అన్నాడు అని మళ్ళీ మనిషి కుమారుడు అని అన్నాడు. అంటే ఐదర్ వాళ్ళు అడిగిన ప్రశ్న యేసు ప్రభు అన్నా సరిగా అర్థం చేసుకోవాలా, లేదంటే 2 ఒకటన్నా అయి ఉండాలా. ఏం చేద్దాం? మీరే కరెక్ట్, మీరే చెప్పాలా.
ఎట్లా వాడారు? గ్రంథంలో ఇంటర్చేంజబుల్గా వాడారు. ఈవెన్ మీరు కనుక చాలా జాగ్రత్తగా గమనిస్తే సన్ ఆఫ్ మెన్ అనేటువంటి టైటిల్ ఏదైతే ఉందో, బిఫోర్ ది క్రూసిఫిక్షన్, ఆఫ్టర్ ది క్రూసిఫిక్షన్, ఈవెన్ ఎట్ ది పరోసియా, అంటే రాకడప్పుడు కూడా సేమ్ టైటిల్ అనేటువంటిది ఎంప్లాయ్ చేయబడింది యేసు ప్రభు వారికి. ఏమనండి? మనుష్య కుమారుడు. ఎప్పుడు? అప్పగించబడుతున్నప్పుడు మనుష్య కుమారుడు అప్పగించబడబోతున్నాడు అన్నాడు. వచ్చేటప్పుడు మనుష్య కుమారుడు రాబోతున్నాడు అని అన్నాడు. తర్వాత ఆయన ఎక్సాల్టేషన్ అయ్యి పరలోకంలో కూర్చున్న తర్వాత కూడా మనుష్య కుమారుడు గుడిపార్సన కూర్చున్నాడు అనేటువంటి దాన్ని ఎవరు చెబుతున్నారు? స్టెఫెన్ చెబుతాడు. సో ఈ టైటిల్ అనేటువంటిది ఫస్ట్ ఏంటంటే మనుష్య కుమారుడు అనేటువంటిది లేదా దేవుని కుమారుడు అనేటువంటిది ఇంటర్చేంజబుల్ టైటిల్ ఒకటి, అంటే ఒకే అర్థం కలిగి ఉన్నటువంటిది. పాయింట్ నెంబర్ 1. రెండవది, యేసు ప్రభు వారు మరణమప్పుడు, పునరుద్ధానం అప్పుడు, పరలోకంలో ఆరోహణం అయినప్పుడు కూడా, అంటే ఆరోహణం అయిన తర్వాత పరలోకంలో మరి కూర్చున్న తర్వాత కూడా ఈ హ్యాడ్ ద సేమ్ టైటిల్. ఓకే, దట్ ఈస్ క్లియర్. ఈ క్లియర్ అయిన తర్వాత ఇప్పుడు మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటి? ఈ టైటిల్ అనేది ఒకటే అనేటువంటి విషయం మనకి అర్థమైపోయింది. అర్థమైతే ఇక్కడ మనకు ఇంకొక విషయంలో క్లారిటీ రావాలి. ఏంటని? ఇదేమో పుట్టక మునుపు, ఇదేమో పుట్టిన తర్వాత అనేటువంటి గజిబిజి గందరగోళానికి అవకాశం అనేటువంటిది లేదు. ఒకటి. రెండో విషయం ఏంటంటే ప్రీ ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది ఒక పెద్ద గందరగోళానికి గురి చేసేటువంటి కారణం అండి. ఏంటది? ప్రీ ఎగ్జిస్టెన్స్ అంటే ఏంటి? ఏంటండి ప్రీ ఎగ్జిస్టెన్స్ అంటే ఏంటి? ఇదిగోండి, ప్రీ అంటే ఇంగ్లీష్లో ముందు అని అర్థం. ఎగ్జిస్టెన్స్ అంటే ఉనికి అని అర్థం. ఇప్పుడు ఏమైంది? ముందే ఉనికి కలిగి ఉన్నాడు అనేటువంటి అభిప్రాయాన్ని కొద్దిగా మనం ఆలోచించాలి. ఎందుకండి ఇందాక టైటిల్ గురించి చెప్పుకున్నాం కదా. సన్ ఆఫ్ మ్యాన్ అనేటువంటి టైటిల్, సన్ ఆఫ్ గాడ్ అనేటువంటి టైటిల్ ఎట్లా వాడారు? ఇంటర్చేంజబుల్గా, పర్యాయ పదాలుగా వాడటం జరిగింది. పాయింట్ నెంబర్ 1. రెండోది, ఈ పర్యాయ పదాలుగా వాడారు అన్నప్పుడు వీళ్ళు ఏం చేశారు? దానికన్నా ముందు ఇది తెలియనప్పుడు ఆయన పుట్టక మునుపు దేవుని కుమారుడిగా ఉన్నాడు, పుట్టిన తర్వాత మనిషి కుమారుడిగా ఉన్నాడు అనేటువంటి దానికి చెక్ పెట్టాం. చెక్ పెట్టిన తర్వాత అయినా వాళ్ళకి ఏం గీలు ఉంటుంది? పూర్వపు ఉనికి అనేటువంటి దానికోసం వచనాలు వెతుకుతూ ఉంటారు, గబా 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 మనకు అడ్డం పెడతానికి. సో ఈ గబగబా అడ్డం పెట్టేటప్పుడు మనం ఏం చూడాలి? ఇప్పుడు దేని గురించి చూడాలి? ఇప్పుడు ప్రీ ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది చూడాలి. ఈ ప్రీ ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది ఎలా చూడాలి? యేసు ప్రభు వారి గురించి ఆయన పుట్టక మునిపే రాయబడిందిగా. మరి అలాంటప్పుడు ఆయన యొక్క ఉనికి ఎలాంటిదై ఉంటుంది? వ్యక్తిగతమై ఉంటుందా? లేకపోతే ఎగ్జిస్టెన్స్ ఇన్ గాడ్ పర్పస్ అండ్ థాటా, అంటే దేవుని యొక్క ఆలోచనలోను ఆయన సంకల్పంలోనూ ఆయన యొక్క ఉనికి ఉన్నదా, లేదా ఆయన వ్యక్తిగతంగా ఉన్నాడా అనేటువంటిది కూడా మనం ప్రశ్న వేసుకోవాలి. ఎందుకంటే మా ఇంటి నుంచి మీ ఇంటికి ఎంత దూరం, మీ ఇంటి నుంచి మా ఇంటికి కూడా అంతే దూరం. ఒక చోట నువ్వు ఒక రకంగా వివరించి రెండో చోట ఇంకో రకంగా వివరించడానికి ఆస్కారం లేదు. వివరించాల్సి వచ్చినా నువ్వు సహేతుకమైనటువంటి బలమైనటువంటి కారణాన్ని చూపించాల్సినటువంటి అవసరం అనేటువంటిది నీకు ఉంది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3వ వచనాన్ని చూడండి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించారు. ఎట్లనగా తన ప్రియ కుమారుని తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించు తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును. ఇక్కడ మనము అనేటువంటిది ఏదైతే ఉందో దట్ సింబలైజెస్ ది బాడీ ఆఫ్ క్రైస్ట్.
మనము అనేటువంటిది ఎవరిని సింబలైజ్ చేస్తుంది అక్కడ? క్రీస్తు యొక్క శరీరాన్ని సూచిస్తూ ఉంది. సో ఇది ఎప్పుడు నిర్ణయించుకున్నాడంట? బిఫోర్ ది టైం బిగాన్. సో బాడీ ఆఫ్ క్రైస్ట్ అనేటువంటిది చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి. ఎఫెసీ 1:3 కనుక మీరు చూస్తే, బాడీ ఆఫ్ క్రైస్ట్ అనేటువంటిది ప్రీ ఎగ్జిస్టెడ్ ఇన్ గాడ్స్ పర్పస్. ఎక్కడండి? బాడీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు సంఘము అనేటువంటిది ప్రీ ఎగ్జిస్టెడ్, ముందే ఉనికి కలిగి ఉంది. ఎక్కడ? ఆయన యొక్క ప్రణాళికలో, ఆయన యొక్క సంకల్పములో ముందుగానే ఉన్నది. ఇప్పుడు బాడీ ఆఫ్ క్రైస్ట్ ఉందంటే మరి ఎవరు ఉండాలి? కన్ఫామ్గా క్రైస్ట్ ఉండాలిగా. అంటే క్రీస్తుని గురించి, క్రీస్తు సంఘాన్ని గురించి ఎక్కడుంది? ఎప్పుడుంది? పునాది వేయకపడక మునిపే ఉన్నది కాబట్టి ఈ పర్సన్లో ఉంది అనుకుందామా? ఎందుకు కొంపదీసి? మనం పుట్టక ముందే అందరం పరలోకంలో ఉందామని అనుకుందామా? ఏమండి, పరలోకంలో ఉండడం తర్వాత మళ్ళీ ఒక్కొక్కళ్ళగా రెట్టలు పడ్డట్టు భూమి మీద పడతా ఉన్నామంటావా? సో ఎట్లా ఉంది అని అంటే, ప్రీ ఎగ్జిస్టెడ్ ఇన్ గాడ్స్ పర్పస్. ఆయన యొక్క తలంపుల్లో, ఆయన యొక్క ఆలోచనలో, ఆయన యొక్క సంకల్పములో ఏంటి? సంఘము అనేటువంటిది, క్రీస్తు సంఘం అనేటువంటిది ఉనికి కలిగి ఉంది, ఒక రూపుని సంతరించుకొని ఉన్నది. అది కాలము సంపూర్ణమైనప్పుడు ఏమైనది? ఇక్కడ భూమి మీద మెటీరియలైజ్ అయింది. సో యు కాంట్ టేక్ ఇట్ యాజ్ ఎ ప్రీ ఎగ్జిస్టింగ్ ఇన్ పర్సన్. అది నువ్వు వ్యక్తిగతంగా ఉన్నది అనేటువంటి నిర్ణయానికి రావటం అనేటువంటిది సరైనటువంటి ఆలోచన విధానము కాదు. తర్వాత అపోస్తుల కార్యము 15వ అధ్యాయము 15వ వాక్య భాగం చూడండి. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 15వ వాక్య భాగము. ఇది కొద్దిగా తెలుగులో గందరగోళంగా ఉంటుంది. వినండి, ఇది కొద్దిగా తెలుగులో గందరగోళంగా ఉంటుంది. ఇది 15, 18 అనేటువంటిది ఇంగ్లీష్లో కనుక చూస్తే కొద్దిగా సరళంగా ఉంటుంది. ఇంగ్లీష్లో చూడండి, మీకు అర్థం అవుతుంది. తెలుగు చదవండి. తెలుగులో లాస్ట్ భాగం, ఆ ప్రవచనం యొక్క లాస్ట్ భాగంలో ఉంటుంది చూడండి. చదువు లాస్ట్ భాగం. అనాది కాలం నుండి ఈ సంగతి ఏమన్నాడండి? అనాది కాలము నుండి ఏం చదవండి, నోట లడ్డు పెట్టుకున్నారు. ఇది అనాది కాలం నుండి ఈ సంగతులు తెలియపరిచిన ప్రభు సెలవిచ్చు. అనాది కాలము నుండి ఈ సంగతులను తెలియపరిచిన ప్రభు సెలవిచ్చుచున్నాడు అని అన్నాడు. అక్కడ ఈ ట్రాన్స్లేషన్ కొద్దిగా బాగాల, ట్రాన్స్లేషన్ బాగాల. ఇంగ్లీష్ చూడండి ఒకసారి, 18వ వచనం. మీకు చెప్పే బదులు నేను చూడటం. ఏమన్నాడు? నోన్ టు గాడ్, నోన్ టు గాడ్ అన్నాడు. నోన్ అంటే ఏంటి? తెలుసు అంట దేవుడికి. నోన్ టు గాడ్ ఫ్రమ్ ఎటర్నిటీ ఆల్ హిజ్ వర్క్స్. ఆయన యొక్క సంగతులు కూడా ఆయనకి ఆరంభం నుంచి కూడా ఏం తెలుసు అంట దేవుడికి. దీన్ని ఇంగ్లీష్లో చాలా క్లియర్గా రాశాడు. నేను న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ చదువుతున్నాను. న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ ఏమన్నాడు? నోన్ టు గాడ్ ఫ్రమ్ ఎటర్నిటీ ఆర్ ఆల్ హిజ్ వర్క్స్. ప్రారంభము నుండి కూడా దేవునికి, అంటే నిత్యత్వము నుండి కూడా ఆయనకి ఆ సకల సంగతుల గురించినటువంటి అవగాహన అనేటువంటిది ఉన్నది అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడికి ముందుగానే తెలుసు. అంటే ఏంటి? దేవుని యొక్క ఆలోచనలో ఇవన్నీ ఎక్కడున్నాయి? ఏమున్నాయి? అన్నీ దేవుని యొక్క ఆలోచనలో ఇక్కడే ఉన్నాయి. చదువుతున్నానుగా, చూపిస్తున్నానుగా. ఉనికి కలిగి ఉన్నాయి అవన్నీ. ఉనికి కలిగి ఉన్నాయి అని అంటే వ్యక్తిగతంగా ఉన్నాయి అనేటువంటి అభిప్రాయం కాదు. అర్థమవుతుందా? ఇంక్లూడింగ్ క్రైస్ట్. అర్థమవుతుందా? క్రీస్తు ఉనికి కలిగి ఉన్నాడు, మనిషిగా ఉన్నాడు, పరలోకంలో 3 కుర్చీలు ఉన్నాయి. ఇది మానవ బోధ.
ఎక్కడ బోధ ఇది? మానవ బోధ, బైబిల్ బోధ కాదు ఇది. పాత నిబంధనలో మీరు ఎక్కడ కూడా అట్లాంటి దాన్ని స్థాపించలేరు. స్థాపించే ప్రయత్నం చేశారు అని అంటే లేనిపోని గందరగోళాలు గురవుతాయి. ఏదో బహువచన ప్రయోగం ఉంది, జిమ్మికి చేద్దాం అనుకుంటారు. అది వాళ్ళకి తెలియదు, వాళ్ళకే ఇబ్బంది అయింది. ఎవరికి సరైన వాళ్ళకి మొగుడు తగలలేదు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు. అంటే వాళ్ళు గేమ్ ఆడుకుంటున్నారు. ఏమని? బహువచన ప్రయోగం ఉంది, బహువచన ప్రయోగం ఉందని. నువ్వు బహువచన ప్రయోగం ఎలోహిం అని ఉందన్నప్పుడు నువ్వు బహువచన ప్రయోగం ఉందని ఏదైతే చదువుతున్నావు అది కరెక్టే. అయితే ఏంటి, దానికి 2 రకాలు ఉన్నాయి. ఒకటి బహుళత్వం ఉందని అనుకోవడానికి ఛాన్స్ ఉంది, రెండోది గౌరవార్థంగా చెప్పినటువంటి ఆలోచన కూడా ఉంది. మరి అదెందుకు తీసుకున్నా, ఇది ఎందుకు వదిలిపెట్టి? ఏమండి, ఎందుకు తీసుకున్నా అంటే నీకు బహుళత్వం చూపించాలనుకున్నావు. బహుళత్వం చూపించాలనుకున్నప్పుడు 3 4 చూపించవచ్చుగా. దేవునికి 7 ఆత్మలు ఉన్నాయన్నారు, 7 చూపించవచ్చుగా. 3 ఎందుకు చూపిస్తున్నా నువ్వు? ఒకరే నిర్దిష్టమైనటువంటి సమాధానం ఉండదు. బహుళత్వం అనేటువంటిది పాత రోజుల్లో గ్రాంధికమైనటువంటి భాషలో రాజులు గౌరవార్థంగా, సూచనార్థంగా వాళ్ళ క్యాబినెట్ను సూచిస్తూ వాళ్ళు హుందాగా మాట్లాడుకునేటువంటి భాషా రీతి అది. నీకు అది ఉన్నప్పుడు అది తీసుకోకుండా బహుళత్వాన్ని మూడిటికే పరిమితం చేయడానికి నీకు బేసిస్ ఏంటి? ఇప్పుడు నేనంటాను అవన్నీ కూడా బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అనేటువంటి ప్యాగన్, అట్లాగే గ్రీకు మిథాలజీలోను అలాగే బాబిలోనియన్ మిథాలజీలోను బహుళత్వంతో ఉన్నటువంటి దేవుళ్ళు ఉంటారు. అట్లాంటిది కాపీ కొట్టారంట. ఏమంటా నువ్వు? ఏం చెబుతాను? ఆ రోజుల్లో బహుళత్వం మధ్య, బహుళ విగ్రహారాధన మధ్య, మీకు ఇంకోటి చెబుతున్నాను చూడండి. విగ్రహారాధన ఉన్న చోట బహుళత్వం ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి. ఏముంటుంది? బహుళత్వం ఉంటుంది. ఈ బహుళత్వం చుట్టూ ఉన్నటువంటిది అంత ఏంటి? విగ్రహారాధన. ఈ విగ్రహారాధన ప్రపంచంలో ఇక్కడ ఏం చూపిస్తున్నారు, ఏం ప్రతిష్ఠిస్తున్నారు అంటే గాడ్ ఈజ్ వన్, హీ ఈజ్ నన్ అదర్ దెన్ యాహ్వే ద సుప్రీం బీయింగ్. యెహోవా దేవుడే బలమైనటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని విగ్రహారాధనతో నిండి ఉన్నటువంటి ప్రపంచంలో వీళ్ళు స్థాపిస్తుంటే బహుళత్వం దాని నుంచి దూర్చారు వీళ్ళు. నాకు అర్థం కాల. ఈ బహుళత్వం దూర్చడానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లోపం ఏంటి అని అంటే, దేవుని యొక్క పని సంగతుల్లో ఆయనకి, ఆయన సేవకులకి ఉండేటువంటి అవినాభావ సంబంధం, ఈ శల్య అని కూడా అంటాం మనం. ఈ శల్య యొక్క రిలేషన్షిప్ అనేటువంటిది తెలియకపోవడం అనేటువంటిది ప్రధానమైనటువంటి లోపం. ఏంటంటే ప్రధానమైనటువంటి లోపం. శల్య అంటే ఏంటి అని అంటే, పంపబడినటువంటి వాడు పంపబడినటువంటి వ్యక్తి యొక్క దర్జాతో కొనసాగుతాడు. అది సూత్రం, దాని యొక్క సూత్రం ఏంటంటే, సూత్రం ఏంటి? పంపబడినటువంటి వాడు ఎలా చలమణి అవుతాడు? పంపినటువంటి వ్యక్తి యొక్క హోదాలో చలమణి అవుతాడు. దాన్ని శల్య అంటారు. ఆ హోదాలోనే అందరూ చలామణి అవుతారు. మోషే వచ్చాడు. మోషే ఎలా చలామణి అవుతున్నాడు ఫరో దగ్గర? ఫరోకి ఏమని నియమించానన్నాడు మోషేని? కానీ మోషే ఎవరు పంపిస్తే వచ్చాడు? దేవుడు పంపిస్తూ వచ్చాడు. కానీ ఫరోకి మోషే ఏమై ఉన్నాడు? మోషే చేసింది ఎవరు చేసినట్టు? ఈ సూత్రం లోబడి మొత్తం పనిచేస్తాను. యేసు ప్రభుది కూడా అంతే. ఏంటి సూత్రం? ఏంటి? శల్య అంటారు. శల్య యొక్క సూత్రం ఏంటి? దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ప్రిన్సిపల్ ఆఫ్ ఏజెన్సీ అని అంటారు. ఏంటండి? ప్రిన్సిపల్ ఆఫ్ ఏజెన్సీ. ఏంటి ఏజెన్సీ అంటే, ఈ మధ్యత్వం వర్తించేటువంటి వ్యక్తి పంపినటువంటి వ్యక్తి యొక్క హోదాతో కొనసాగుతాడు. ఇప్పుడు నేనేం చదువుతున్నానంటే, నాకు 1000 రూపాయలు కావాలి. నేనేం చేశానంటే రజనీకాంత్ గారి దగ్గరికి నేను చెప్పా, బ్రదర్ నాకు 1000 రూపాయలు కావాలి అని అన్నాను. సరే బ్రదరు తీసుకెళ్ళండి, నాకు అర్జెంట్గా కావాలంటే పంపిస్తాను, తీసుకోండి అని అన్నారు. సరే మీరు పంపించింది దేనికంటే, నేనే వస్తాను, లేదంటే మా ఎవరో ఒకరు పంపిస్తాను అని అన్నప్పుడు నేనేం చేశానంటే, ఎవరో ఒక బ్రదర్, నాకు తెలియని బ్రదర్నే పంపించాను. పంపించినప్పుడు ఆయన ఎలా రిసీవ్ చేసుకుంటాడు? పంపించింది ఎవరు? నేను పంపించాను. నాకు ఇచ్చే గౌరవం ఎవరికి ఇస్తాడు ఆయన? ఎవరికి ఇవ్వాలి ఆయన? ఆ పంపినటువంటి వ్యక్తికి ఇవ్వాలి, వచ్చినటువంటి వ్యక్తికి ఇవ్వాలి. ఆ వ్యక్తి నీకుండా ఆ వ్యక్తిని గేటు కాడ నుంచోబెట్టి నువ్వు అక్కడే ఉండు అని అక్కడే ఆపి దూరం నుంచి అక్కడ పెట్టాను తీసుకొని చెప్పి పొలబెట్టేట డబ్బులు నెట్టి 1000 రూపాయలు అటు ఇచ్చాడు అనుకో, దాని రిఫ్లెక్షన్ ఎక్కడ కనపడిద్ది? ఎక్కడ కనపడిద్ది? ఆయన రాణిలా గేటు దగ్గర బయట ఆపేసేసి పొలబెట్టి ఇదిగో అని చెప్పట్టినట్టే అది తీసుకుపోటు నుంచి అడుగు అన్నాడు గేట్ కాడ నుంచి. ఇప్పుడు ఇది ఎవరి దగ్గర రిఫ్లెక్ట్ అయితే ఎవరి దగ్గర ప్రతిబింబించింది?
అంటే నా దగ్గర ప్రతిబింబించింది. ఏమని ప్రతిబింబించింది? ఏంది? నేను పంపిస్తే ఆయన అవమానం చేశాడు. అవమానం ఎవరిని చేశాడు? ఆయన్ని కాదు. ఎవరిని చేసింది? నన్ను చేశాడు అనేటువంటి. దట్ ఈస్ ద రిలేషన్షిప్. దట్ ఈస్ కాల్డ్ ది లా ఆఫ్ ఏజెన్సీ, ద ప్రిన్సిపల్ ఆఫ్ ఏజెన్సీ. లేకపోతే దాన్నే హీబ్రూ భాషలో ఏమంటారు? షెల్యా అంటారు. అందుకనే యేసుప్రభు ఏమంటాడంటే, నన్ను చేర్చుకునేవాడు నిన్ను చేర్చుకుంటే శిష్యులు పంపించేటప్పుడు నన్ను చేర్చుకున్నట్టే, నన్ను చేర్చుకుంటే తండ్రిని చేర్చుకున్నట్టే. సో దెర్ ఈస్ ఎ యూనియన్ బిట్వీన్ గాడ్ అండ్ క్రైస్ట్ అండ్ హిస్ డిసైపుల్స్. వీళ్ళందరి మధ్య ఏముంది? ఏ కైండ్ ఆఫ్ ఎ యూనియన్ ఈజ్ దేర్. ఏకత్వం అనేటువంటిది ఉన్నది. ఏకత్వం అనగానే దేవుడు క్రీస్తు సమానం, క్రీస్తు నేను సమానం అయిపోతామా? నో. దే విషయంలో సమానము, ఆ పని విషయంలో, ఆ ఫంక్షన్ విషయంలో సమానం. ఏందా ఇప్పుడు అవమానం అతను చేస్తే ఎవరు చేసినట్టు? నాకు చేసినట్టు. అట్టని వాడు కనుక ఏంది నాకు ఇంత గౌరవం ఉందా అనుకొని వాడు మా ఇంటికి వెళ్తానంటే కుదిరిద్దా? ఏమంటే కుదిరిద్దా? ఎవరు? ఇప్పుడు నేను పంపించాను, ఆయన ఇన్సల్ట్ చేశాడు, రిసీవ్ చేసుకున్నాడు అనుకో, ఏదో ఒకటి జరిగింది, రిసీవ్ చేసుకున్నాడు చక్కగా గబగబా. వాడు ఎప్పుడు అంత పెద్ద ఇల్లు చూసి ఉండడు, ఎప్పుడు అట్లాంటి ఇంట్లోకి వెళ్ళి ఉండడు, అట్లాంటి కాఫీ తాగి ఉండడు, అట్లాంటి అన్నం తిని ఉండడు, అట్లాంటి గౌరవ మర్యాదలు స్వీకరించి ఉండడు. అరా భలేగా ఉందనుకున్నాడు, భలేగా ఉందనుకుని దానికి ఫిక్స్ అయిపోదామంటే కుదిరిద్దా? ఆ ఎంతవరకు ఉంటుందా గౌరవం? పని అయ్యేంతవరకే ఆ పని రిలేటెడ్గా ఉంటుంది. పని తర్వాత ఎవరు ఎంటర్ అవుతారు? మెయిన్ పర్సన్ ఎంటర్ అవుతాడు. ఇక నేను ఎంటర్ అయ్యి నేనేం చేసుకోవాలి? ఆయన అప్పు తీర్చడం కానీ, లేకపోతే లావాదేవీలు ఎవరుంటే చూసుకోవటం కానీ, గౌరవ మర్యాదలు కానీ. నెక్స్ట్ ఇప్పుడు ఎవరు ఎంటర్ అవుతారు? నేను ఎంటర్ అవుతాను. ఆ మధ్యలో వాడికి కనుక మరి ఇదేదో భలే ఉందని చెప్పి మా ఇంటికి వెళ్తానన్నాడు అనుకో, ఎట్లుంటుంది? ఆ రోల్లో నా భార్యో నా పిల్లలు యాక్సెప్ట్ చేస్తారా? చేయరు. ఎంతవరకు అతని రోలు? పని అవ్వాలి. సో పని ఎవరు డిసైడ్ చేస్తారు? ఎవరిది పని? గాడ్స్ వర్క్. ఇట్స్ ఎ గాడ్స్ వర్క్. కాబట్టి దేవుని యొక్క పనిలో ఆ పని వరకు మాత్రమే ఓరియంటెడ్. తర్వాత ఏమవుతున్నాడంటే గాడ్ బికేమ్ ఆల్ ఇన్ ఆల్. దేవుడు సర్వంలో సర్వం అవుతున్నాడు. గాడ్స్ యూనివర్సల్ కింగ్డమ్ అనేటువంటిది మన మధ్య ఏమవుతుంది? స్థిరపరచబడతా ఉంది. గాడ్స్ యాక్సెస్ అనేటువంటిది ఇదంతా కూడా ఏమవుతుందంటే, మన హిందీలో ఒక మాట ఉంటుంది, వసుదైక కుటుంబం అని. మనంతా ఏమైపోతున్నాం? వీఆర్ బికమ్ ది ఫ్యామిలీ ఆఫ్ గాడ్. ఈ యొక్క యాగము ద్వారా, ఈ యొక్క పర్పస్లో ఉన్నటువంటి ఈ పని పూర్తి చేయడం ద్వారా, సాల్విఫిక్ వర్క్ అనేటువంటిది కంప్లీట్ అవడం ద్వారా ఏమవుతుంది? వీఆర్ బికేమ్ ది అడాప్టెడ్ సన్స్ ఆఫ్ హిస్ ఫ్యామిలీ. కనుక ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటి ప్రధానమైనటువంటి సూత్రం? ఏంటి? శల్య అనేటువంటి సూత్రానికి లోబడి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో మనం రెండు విషయాలు చూసాం. ఎఫెసీ 1:3 ప్రకారం ఏంటి? బాడీ ఆఫ్ క్రైస్ట్ ప్రీ ఎగ్జిస్టెడ్ ఇన్ ద గాడ్స్ పర్పస్. దేవుని యొక్క సంకల్పంలో ముందుగానే అది నిర్ణయించబడి ఉన్నది. నిర్ణయించబడి ఉన్నది అని అంటే ఎట్లా తీసుకుందాం? ఆలోచన పరంగా తీసుకుందామా? వ్యక్తిగతంగా తీసుకుందామా? అంటే మనందరం కూడా సంఘంలో ఉన్నాం కదా, ఇప్పుడు క్రీస్తు సంఘంలో ఉన్నాము, మనందరం కూడా పుట్టకముందే ఉన్నామని చెప్పుకుందామా? భలే ఉంటుంది తీరి, భలే ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. మనం పుట్టకముందే ఆడున్నాము, పరలోకంలో ఉన్నామని చెప్పుకోవచ్చు. మరి ఎంతవరకు వాస్తవం? కానీ ఎక్కడున్నాము? ఎలా ఉన్నాము? పర్పస్లో ఉన్నాం. దేవునికి అపోస్తలుల కార్యం 15:18 ఏంటంట? సంగతులన్నీ కూడా ఎక్కడి నుంచి తెలుసు? ఫ్రమ్ ది బిగినింగ్, ఫ్రమ్ ఎటర్నిటీ. నిత్యత్వము నుండి ఆయనకి అన్ని సంగతులు కూడా ఏం తెలుసు? హీ నోస్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ది బిగినింగ్. కనుక ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంకొక పాయింట్ మీద మనం దృష్టి పెడదామండి. ఏంటి దృష్టి పెడతామంటే, ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా ఒక వాదన ఏర్పడతా ఉంది. ఏంటంటే యేసుక్రీస్తు సృష్టించబడ్డవాడా ఉన్నవాడా? ఈ గజిబిజి కొద్దిగా టెక్నికల్ వర్డింగ్ అది. ఈ టెక్నికల్ వర్డింగ్తో ఏం చేస్తున్నారంటే చిలుకుతున్నారు, బాగా వెన్నదీస్తున్నారు బాగా ఈ మధ్య. ఆ వెన్న పనికిరాట్లా, మజ్జిగ పనికిరాట్లా, అంటే ఆర్గ్యుమెంటు పనికిరాట్లా, అక్కడ సబ్జెక్ట్ కూడా ఫ్రూట్ఫుల్ అవట్లా.
ఏంటంటే పరలోకము నుండి దిగి వచ్చాడు అనేటువంటి దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు వాళ్ళు బేసికల్గా. ఎట్లా అర్థం చేసుకుంటున్నారు? సూపర్ మ్యాన్ సినిమా చూసారా? సూపర్ మ్యాన్ ఇట్లా పెట్టి ఇట్లా పెడతాడు, స్పైడర్ మ్యాన్ అయితే ఇట్లా పెట్టి షూట్ అంటే వస్తాడుగా, ఏంటి గుర్తులేదు, చూడలేదు ఎవరు? ఈ టైపులో ఆయన పరలోకంలో నుంచి ఇటు చేయబెట్టుకొని సయ్యని అటు వచ్చి మరీ గర్భంలో దూరి మరీ గర్భం నుంచి బయటకు వచ్చాడు అన్నట్టుగా చెబుతున్నారు. అట్టగా మేము అట్ట అనలేదే, నువ్వే అంటున్నావు సూపర్ మ్యాన్ వెళ్ళా అని అంటే మనల్ని అంటారు. మరి సరే, అదొక గందరగోళం. తర్వాత ఇంకో గందరగోళం ఏంటి? ఇప్పుడు మనం చెప్పుకున్న మాట ఏంటి? పుట్టినవాడ. ఇది మనం క్రియేటెడ్ బీయింగ్ అన్నాం అనుకోండి, వీళ్ళు ఏం చేస్తారంటే తప్పుగా అర్థం చేస్తున్నారు. నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి కూడా వచ్చింది ఆ వ్యక్తికి. ఏ వ్యక్తి అయితే ఆర్గ్యుమెంట్ చేసి యేసుక్రీస్తు సృష్టించబడినటువంటి వాడా ఉన్నవాడా అన్నప్పుడు నేనేమన్నానంటే, బ్రదర్ మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ప్రతి మనిషిని దేవుడు సృష్టించడు. ఏంటంటే ప్రతి మనిషిని దేవుడు సృష్టించడు అంటే ఎట్లా? ఆదాము దగ్గర ఎట్లాంటి డిస్క్రిప్షన్ ఉందో అట్లాంటి డిస్క్రిప్షన్ అనేటువంటిది ప్రతి వ్యక్తి విషయంలో జరగదు. ఇప్పుడు ఆదాముని ఏమన్నాడు? నరుణ్ణి నేలమట్టితో నిర్మించి వారి నాసికానందరాల్లో జీవాయుని ఊదగా వాడు జీవించు ప్రాణి అయ్యాడు. సో ఇది అందరి విషయంలో జరగదు. అంటే ఏంటి? అబ్రహాం గారిని మట్టితో తీసుకున్నాడు, నాసికానందరాల్లో ఊదాడు, జరగదు. బిగినింగ్ ఫస్ట్ ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో ఫస్ట్ ప్రోడక్ట్ ఏమవుతుంది? ఆ విధంగా ఉత్పత్తి అవుతుంది. ఆ ఉత్పత్తి అయిన తర్వాత ఏమవుతుంది? దాని నమూనాలు అన్నీ కూడా జరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు మీరు ఏదైనా, ఇప్పుడు ఈ బాటిల్ ఉందండి, ఈ ఫోన్ ఉంది, దీన్ని తయారు చేసేటప్పుడు స్టార్టింగ్ ప్రాసెస్ వేరుంటుంది. ఇక డైయింగ్ అన్ని ప్రాసెస్ అంతా కూడా ఫిక్స్ అయిపోయిన తర్వాత డిఫరెంట్గా జరిగింది మ్యానుఫ్యాక్చరింగ్. అర్థం కాలా? అంటే దేవుడు ఏం చేశాడు? ప్రతిదాన్ని కూడా దాని క్రమంలో ఉత్పత్తి అయ్యేటువంటి విధంగా ఒక డిజైన్ చేసి పెట్టాడు. దట్ ఈస్ లా ఆఫ్ నేచర్. ఇప్పుడు ఈ లా ఆఫ్ నేచర్లో మనం ఏ కేటగిరీలోకి వస్తాము అని అంటే క్రియేటెడ్ బీయింగ్గా, అంటే సృష్టించబడ్డటువంటి జీవరాశుల లెక్కలోకే వస్తాం మనం. అట్టని నిన్ను కూడా మట్టి తీసుకొని ఇట్టిని ఉప్పు నువ్వు ఇట్లా వేస్తే మెమ్మకడుపులో పట్టి అట్ట కాదు దాని ఉద్దేశం, అది కాదు. నీకు అర్థమవుతుందా? దాన్ని అర్థం చేసుకోవాల్సిన విధానం, దాన్ని అట్ట అర్థం చేసుకోవాలి. ఎందుకని యేసు ప్రభువారిని కూడా మనం క్రియేటెడ్ బీయింగ్ అని మనం అంటాము అని అంటే అక్కడ ఒక రకమైనటువంటి మాట వాడాడు. చూడండి ఒకసారి. లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనం చూడండి. ఏంటండి? 35. ఒక్క నిమిషం. ఏంటంట? శక్తి ఏమవుతుందంట నిన్ను? ఇంగ్లీష్లో ఏమన్నాడు తెలుసా? ఓవర్ షాడో అన్నాడు. నిన్ను ఒక శక్తి అనేటువంటిది ఆవరిస్తుంది. నిన్ను ఆవరించగానే నువ్వు గర్భం దాలుస్తావు అని చెప్పాడు. తర్వాత ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఏంటంట? ఇది రెండు కూడా స్పిరిట్ గురించి చెప్పింది. దేని గురించి చెప్పాడు? ఆత్మ అంటే ఇక్కడ ఏమన్నాడు? దీన్ని శక్తి అన్నాడు. ఇక్కడేమన్నాడు? డైరెక్ట్గా స్పిరిట్ అని వాడేశాడు. ఈ స్పిరిట్ అంట ఇక్కడ ఏమన్నాడు? ఓవర్ షాడో, కమ్ముకుంటుందని అన్నాడు. హోవరింగ్, అల్లాడుచుండెను అన్నాడు. కానీ ఇక్కడ హీబ్రూలో ఉన్నటువంటి పదం యొక్క మూల అర్థం ఏమంటారంటే పొదుగుతుంది అనేటువంటి మాట వాడాడు హీబ్రూలో అని చెప్తారు పండితులు. హోవరింగ్ అనేటువంటి దాన్ని ఏం వాడాడంట? గుడ్లు మీద కోడి పొదుగుతుంది, చూసారా? పొదుగుతుంది అని చెప్పారు. ఇక్కడ రెండు విషయాలు సమాంతరతను చూడండి. ఇక్కడేమో యేసుక్రీస్తు జననాన్ని గురించి మాట్లాడుతున్నాడు, ఇక్కడేమో సృష్టి యొక్క క్రమాన్ని నిర్దేశించేటువంటి క్రమంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక రెండు కూడా క్రియేషన్ అకౌంట్సే.
రెండు కూడా ఉద్భవించేటువంటి అకౌంట్సే. ఈ రెండు ఉద్భవించేటువంటి అకౌంట్స్లో సిమిలర్ రెండరింగ్, ఒకే అర్థాన్ని వచ్చేటువంటి పదాన్ని వాడటం జరిగింది. సో వీ కెన్ అజ్యూమ్ దట్ జీసస్ వాజ్ ఆల్సో ఏ క్రియేటెడ్ బీయింగ్. అంటే ఆయన మానవుడిగా జన్మించినటువంటి వాడు. హీజ్ 100% హ్యూమన్ బీయింగ్ అనేటువంటి డిసిషన్కి మనం వస్తాం. ఎట్లా అండి 100%? మరి ఆయనలో దైవత్వం లేదా? ఉందేమో. దైవత్వం ఉంటే ఇట్ ఈజ్ ఆఫ్ 0 పవర్. ఇట్ ఈజ్ ఆఫ్ 0 పవర్. అంటే ఏంటి 0 పవర్ అంటే ఏంటి? ఏ శక్తి లేదు. ఎందుకంటే హీ కెనాట్ డూ ఆఫ్ హిజ్ ఓన్. ఆయన తనంతుడికి తానుగా ఏమీ చేయలేడు. మరి అటువంటిప్పుడు ఎందుకు 0 పవర్? తనంతటికి తానేమీ చేయలేడు. ఏం చేస్తాడు ఆయన? ఏది చూశాడో, ఏది విన్నాడో దాన్ని తప్పించి ఆయన ఎగ్జిక్యూట్ చేయడు. సో నువ్వు ఆయన క్లెయిమ్ చేసినా కూడా, ఆయనలో ఈ పలానా అట్రిబ్యూట్స్ ఉన్నాయని క్లెయిమ్ చేసినా కానీ ఏమవుతుంది? ప్రాబ్లం ఏమవుతుంది? ఇట్ ఈస్ ఆఫ్ 0 వాల్యూ. ఎందుకని? ఆయన తనంతటికి తానుగా ఏమీ చేయలేదు. ఇంకొక మాట కూడా చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 27వ వచనం చూడండి. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగించబడి ఉంది. ఏమన్నాడండి? ఏంటంట? సమస్తమును నా తండ్రి. సమస్తం అంటే ఏంటి? మొత్తం చోట. ఆల్ థింగ్స్ అన్నాడు అక్కడ. ఆల్ థింగ్స్, సమస్త సంగతులు కూడా నాకు తండ్రి చేత అప్పగించబడి ఉన్నవి అనేటువంటి విషయాన్ని ఆయన స్పష్టం చేశాడు. ఆల్ థింగ్స్ ఆర్ గివెన్ బై గాడ్. కాబట్టి ఈయనకి ఎలా ప్రాప్తించినవి? తండ్రి ద్వారా ప్రాప్తించింది. వాటిని ఆయన ఇష్టం వచ్చినట్టు వాడటానికి ఉందా? నో, హీ కెనాట్ డూ ఆఫ్ హిజ్ ఓన్. ఆయన ఏమైనా తన సొంత మహిమను ఎదుగుతున్నాడా? నో. అల్టిమేట్గా ఎండ్ గోల్ ఏం జరగాల? దేవుడు మహిమపరచబడాలి. సో చాలా క్లియర్ కట్గా ఉందండి, చాలా క్లియర్ కట్గా ఉంది. కానీ ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు తెలుసా? ఆయన పంపబడినటువంటి వాడు, పంపిన వారి యొక్క వ్యక్తిత్వంతో, దర్జాతో, హోందాతో అతడు గుర్తించబడుతున్నాడు అనేటువంటి దాని దగ్గర కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఎట్లాగా? చెప్పే కదా శైలియా, పంపబడినటువంటి వాడు పంపినటువంటి వ్యక్తితో చలామణి అవుతున్నాడు. ఈ చలామణి దగ్గర అందరూ ఏం చేస్తున్నారు? కూర్చొని రైట్ రైట్ రైట్, ఇదే కాబట్టి ఆయన దేవుడే అనేటువంటి దాంట్లోకి వెళ్తున్నాడు. అట్లాంటప్పుడు మనం అడిగే ప్రశ్న ఏంటంటే, దేవుళ్ళు ఎంతమంది అని అడుగుతాం. తండ్రి దేవుడే, కుమారుడు దేవుడే, పరిశుద్ధాత్ముడు దేవుడే. మరి 3 వస్తున్నారుగా అన్నాం అనుకో, 3 ఒకటే అంటారు. మళ్ళీ 3 వేరు చేసి చూపిస్తాడు. ఇది ఎట్ట కుదిరేది నాకు అర్థం కాదు. కాబట్టి ట్రినిటేరియన్ డాక్ట్రిన్లో చాలా వరకు ఏంటంటే ఏమున్నాయి? దొంగతనం అనేటువంటిది ఉంది. అట్టని ఏమన్నా యూనిటేరియన్స్ ఏమన్నా ఎరగదీస్తున్నారా అంటే వాళ్ళ దగ్గర కూడా కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. వాళ్ళు ఈ ట్రైపార్టైట్ సత్యం, ఈ 3 కోణాల్లో వివరించబడ్డటువంటి దాని యొక్క సత్యం వివరించలేరు. ఎందుకని ఇట్లా చెప్పాల్సి వచ్చింది? ఎందుకు దేవుడు తండ్రిగా వర్క్ చేయటం, కుమారుని పంపించడం, లేకపోతే హోలీ స్పిరిట్ని ఇన్వాల్వ్ చేయటం, ఈ స్టోరీ, ఆ స్ట్రక్చర్ని వాళ్ళు డీకోడ్ చేయలేరు యూనిటేరియన్స్. సో ఇవన్నీ కూడా ఎవరికి ఉండాల్సినటువంటి ఫ్లాస్, ఎవరికి ఉండాల్సినటువంటి బొక్కలు వాళ్ళకి ఉన్నాయి. బొక్కలు అంటే రంధ్రాలు, మళ్ళీ వేరే కనుకోపాకండి. అర్థమైందా? తెలంగాణలో అయితే బొక్కలంటే ముడుసులు, బొనికిలని అర్థం. అట్లాగే ఈ రంధ్రాలు అంటే ఫాల్ట్స్ ఉన్నాయి అని చెప్పడం నా ఉద్దేశం అన్నమాట. ఓకే, అది. తర్వాత మనం ఇక్కడ చూసాం కదా, ఇక్కడేమో బర్త్ ఆఫ్ క్రైస్ట్ చూస్తున్నాం, సిమిలర్. ఇక్కడేమో ఇక్కడ క్రియేషన్ చూస్తున్నాం, ఆర్డరింగ్ ఆఫ్ ది క్రియేషన్ చూస్తున్నాం. ఇక్కడ కూడా సేమ్ సిమిలర్, 1-2 ఆదికాండం. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత పొద్దుని ఇంకొకటి చెప్పాను నేను, ఏంటంటే ఈ సమస్త సంగతులకి కూడా, ప్రభు చేసినటువంటి సమస్త సంగతులకు కూడా గాడ్ ఈజ్ ద సోర్స్. ఆధారం ఎవరు? దేవుడు. దేవుడు లేకుండా ఆయన ఏమీ చేయలేడు. ఆయన పని లేదు, ఆయన
చేసే వర్క్ ఏమీ లేదు, ఆయన లేడు. దేన్ని బట్టి ఉన్నాడు? గాడ్ యాజ్ అ సోర్స్గానే ఆయన ఉన్నాడు. దీనికి మళ్ళీ కొన్ని వచనాలు ఉన్నాయి కదా, పొద్దున్న చదువుకున్నాను, మళ్ళీ చదువుతాను చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 19వ వచనం, 30వ వచనం, 28వ వచనం. 5:19, 5:30, 8:28. 5:19. కాబట్టి యేసు వారికి ప్రతిక్రమించెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే గాని తనంతట తాను ఏమీ చేయలేదు. తనంతట తాను ఏం చేయడు ఆయన, అర్థం కదా, తనంతట తాను ఏం చేయడు. మళ్ళీ అట్లాగే 30వ వచనం కూడా చూడండి అక్కడే. నాకంటే నేనేం చేయలేదు, నేను విన్నట్టుగా నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయకూడదు. అది ఆయన యొక్క చిత్త ప్రకారం చేయటం అనేటువంటిదే నా దగ్గర ఉన్నటువంటి ఎజెండా నా భయం, నాకు ఇంకేం లేదు. సో హియర్ గాడ్ బికేమ్ ద సోర్స్ ఫర్ జీసస్ అథారిటీ అండ్ జీసస్ యాక్షన్స్. అంటే యేసు చలామణి చేసినటువంటి అధికారానికి కానీ, యేసు యొక్క పరిచర్య కానీ ఏంటి ఆధారం, ఏంటి మూలం, ఏంటి మాటలకు కానీ మూలం ఏంటి? తండ్రి అయినటువంటి దేవుడు. ఓకే, ఇది చాలా చెప్పుకున్నాం. ఇంకా ఇంకొక టైటిల్ ఏంటంటే, మన వాళ్ళు చాలామంది సంబరపడతా ఉంటారు. ఏంటంటే, దేవుని కుమారుడు అంటే మామూలు అనుకున్నావా ఏంది, మనిషి కుమారుడు అంటే మామూలు అనుకున్నావా ఏంది అని కూడా మాట్లాడుతూ ఉంటారు. ఈ టైటిల్ అనేటువంటిది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టైటిల్. అది ఏంటంటే ఆ టైటిల్ ఏంటి? ఎగ్జిస్టింగ్ టైటిలే. చూడండి. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం కనుక చూస్తే అక్కడ సొలొమోను గురించి చెబుతున్నాడు. ఏంటంటే 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. తర్వాత నిర్గమాకాండము 4వ అధ్యాయము 22వ వచనం దగ్గర కనుక మనం గమనిస్తే ఇజ్రాయిల్ని ఏమంటాడంటే సన్ ఆఫ్ గాడ్, నా కుమారుడు, దేవుని కుమారుడు అనేటువంటి మాట ఇజ్రాయిల్ని సంబోధిస్తాడు. తర్వాత 4వ అధ్యాయము లోకాసు వార్త 3వ అధ్యాయము 38వ వచనం కనుక చూస్తే ఆదాముని దేవుని కుమారుడు అని సంబోధిస్తాడు. తర్వాత యేసు ప్రభుని లోకాసు వార్త 1:32లో దేవుని కుమారుడు అని సంబోధిస్తాడు. సో ఈ టైటిల్ అనేటువంటిది ఇట్ ఇస్ నాట్ ఎ యూనిక్ టు జీసస్. ఇట్ ఈస్ దేర్ విత్ ద సొలొమన్, ఇట్ ఈస్ దేర్ విత్ ద నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇట్ ఈస్ దేర్ విత్ ద ఆడమ్, ఇట్ ఈస్ దేర్ విత్ జీసస్ క్రైస్ట్. కాబట్టి ఈయనొక్కడే దేవుడు అయిపోయి మిగిలిన వాళ్ళందరూ దేవుడు కాకుండా పోతారు. అదే టైటిల్ వాళ్ళందరికీ ఉన్నప్పుడు, సో ఆ టైటిల్ ఉన్నప్పుడు అది దేవుళ్ళుగా చెప్పడానికి ఉద్బోధించేది కాదు. ఇట్ ఈస్ అ క్లోజ్ అసోసియేషన్ బిట్వీన్ ద ఫాదర్ అండ్ సన్ అని ఆ రిలేషన్ బాండింగ్కి చూపించబడింది అనేటువంటిది అర్థం చేసుకుంటే మనకి అర్థమైపోతుంది. అర్థమవుతుందా? తర్వాత లాస్ట్గా ఇంకొక పాయింట్ చూద్దాం. మరి మహారచయిత అయినటువంటి పౌలు, కొత్త నిబంధనలో ఆయన నాకు మహారచయితగా కనబడుతూ ఉంటాడు. ఎందుకంటే ఉన్నటువంటి 27 పత్రికల్లో సింహభాగం ఎవరు రాశారు? పౌలు గారే రాశారు. సో ఫ్రమ్ హిస్ పర్స్పెక్టివ్, ఆయన యొక్క కోణములో ఎలాంటి అభిప్రాయం ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా మనము చూడాలి. 1 తిమోతి 2వ అధ్యాయము 5వ వచనం చూడండి. ఆయన యేసుక్రీస్తును ఏదో చంపలేసుకోండి, కార్తన్న కూడా మీకు ఇది కూడా లేదు. ఏమనుంది ఇంగ్లీష్లో ఏముంటుంది తెలుసా? యేసుక్రీస్తును నరుడు అని అన్నప్పుడు ద మ్యాన్ అని ఉంటుంది. ఆయన ఏమని సంబోధిస్తున్నాడు అక్కడ? ఇంకోసారి వచనం చదవండి, మళ్ళీ చదవండి ఒకసారి. దేవుడొక్కడే దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే యేసుక్రీస్తును నరుడు, ద మ్యాన్. తర్వాత 2 కొరింథీ 5వ అధ్యాయం 18-19 వచనాలు చూడండి. ఏంటండి? సమస్తమును, ఇది గుర్తుపెట్టుకోండి, ఈ మాట అండర్లైన్ చేయండి. సమస్తమును, ఆల్ థింగ్స్ ఆర్ ఆఫ్ గాడ్. సమస్త సంగతులు కూడా దేవునివి. ఎవరికి సంబంధించినవి ఇవి? దేవునికి సంబంధించినవి.
దేవుడు ఏం చేస్తున్నాడంటే 19వ వచనంలో క్రీస్తునందు లోకాన్ని తనతో సమాధానపరుచుకుంటున్నాడు. చేస్తున్న పని ఎవరు? ఇప్పుడు క్రీస్తు ఎలా కనపడుతున్నాడు అంటే హీజ్ లైక్ ఎ ప్లాట్ఫామ్, ఒక బేస్, ఒక పునాది రాయిగా కనపడుతున్నాడు. ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? తన బిడ్డల్ని, మనుషుల్ని కలుసుకుంటున్నాడు. ఏమంటాడండి? ఇంకోసారి చదవండి, ఇంగ్లీష్లో భలే ఉంటుంది. ఆయన క్రీస్తునందు లోకాన్ని రికన్సిల్ చేసుకుంటున్నాడంట, తనతో సమాధానపరుచుకుంటున్నాడంట. ఎక్కడ? క్రీస్తునందు. ఎవరు సమాధానపరుచుకుంటుంది? ఆయన. ఆయన అంటే ఎవరు? అక్కడ దేవుడు. దీని ప్రారంభ వచనంలో ఏమన్నాడు? ఆల్ థింగ్స్ ఆర్ ఆఫ్ గాడ్. అన్ని సమస్త సంగతులు కూడా ఎవరివి? దేవునివి, దేవునికి సంబంధించినవి. ఆయన మహిమార్థం. యేసుప్రభు అంటాడు, నేను నా మహిమను కోరుకునేవాడు కాదు, కోరుకునేవాడిని కాదు, మహిమను కోరుకునేవాడు ఇంకోటి ఉన్నాడంట. ఆయన ఎవరు? ద ఫాదర్ ఫర్ జీసస్ అండ్ ఫాదర్ ఫర్ ఎవ్రీ క్రియేచర్ అండర్ ది ఎర్త్. భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవికి, జీవరాశికి కూడా ఎవరు? ఆయన తండ్రి. ఆయన మహిమ కోరుకునేవాడు, ఆయన రోషం కలిగినటువంటి వాడు. ఆయనకి రావాలి సమస్తం కూడా. మనందరం కూడా ఏంటి? జస్ట్ ఆయనకు బిడ్డలుగాను, సేవకులుగాను చలామణి అయ్యేటువంటి వారి మాత్రమే. అర్థమవుతుందా? అయితే కొన్ని విషయాల్లో కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఏమని చెప్పాను కదా, షెల్లే ప్రిన్సిపల్ ఒకటి తెలియకపోవడం ఒకటి. కొన్ని టైటిల్స్ ఏంటంటే థియోఫోరిక్ టైటిల్స్ అంటారు. మనకి యెషయాలో ఉంటుంది చూడండి, నిత్యుడగు తండ్రి, థియోఫోరిక్ టైటిల్స్ అంటారు. ఆ టైటిల్స్ ఎట్లా వచ్చినాయి ఇవి కొద్దిగా తెలీదు, అవి మనం తర్వాత వేరే క్లాసులో ఇప్పుడు చెప్పుకుందాం వాటిని కూడా. ఓకే, సో ఏమని సంబోధిస్తున్నాడు ఆయన్ని అంటే ది మ్యాన్ అని సంబోధిస్తున్నాడు. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 22 నుంచి 24 వచనాలు చూడండి. ఇరవై నుంచి 24 వచనాలు. దేవుడు నజరేయుడకు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక్రియలను మీ మధ్య చేయించి ఆయనను తన వలన మెప్పు పొందాలిగా మీకు కనపరచును. మీరే దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానం అనుసరించి అప్పగించబడిన మీరు సంగ్రహించారు. మరణం ఆయన అందించడం సాధ్యం కనుక దేవుడు మరణ వేదన కలిగించి ఆయన లేదు. ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో ఎక్కడో 32 కూడా చూద్దాం. మ్యాన్ అని రాసి ఉంటుంది ఈ కాంటెక్స్ట్లో ఎక్కడో, మనకు తెలుగులో సరిగ్గా కనపడతలేదు, నేను తర్వాత చెప్తాను. ఈ 32 నుంచి 36 వచనాల్లో కూడా మనకు కనపడతా ఉంటుంది. 20 నేను అదే చెబుతుంది, ఇంగ్లీష్లో మన తెలుగులో కనపడిసావట్లా, అర్థం కావట్లా. ఆయన ఏమని సంబోధిస్తున్నాడు అక్కడ? తండ్రినేమో అన్నిటికీ కర్తగా చూపిస్తున్నాడు, ఆయన్నేమో 100% నరుడుగా సంబోధిస్తూ ఉన్నాడు తన మొట్టమొదటి ప్రసంగంలోని, పేతురు యొక్క మొట్టమొదటి ప్రసంగంలోని. అంతేకాకుండా 3వ అధ్యాయం 13వ వచనం కూడా చూద్దాం. అపోస్తలుల కార్యం 3వ అధ్యాయం 13వ వచనం. ఏంటండి? మీకు తెలిసి యేసుని ఎక్కువగా ఏమని సంబోధించుంటారు అనుకుంటున్నారు బైబిల్లో? ఓల్డ్ టెస్టమెంట్ ప్రాఫెసీలో ఏమని ఎక్కువ సంబోధించుంటారు తెలుసా? ఎక్కువగా సేవకుడని సంబోధించారు. ఈజ్ ఎ సర్వెంట్గా. ఎందుకంటే యెషయా 42:1 కానివ్వండి, యెషయాలో ఇంకా చాలా ప్యాసేజెస్ ఉన్నాయి, ఆయన సర్వెంట్గా చూపిస్తారు. అర్థమవుతుందా? కాబట్టి ఇవన్నీ కూడా మనం కొద్దిగా దృష్టిలో పెట్టుకుంటే మీకు విషయం అర్థమవుతుంది. రోమిలికి రాసినటువంటి పత్రిక అది వద్దులేండి, రోమిలికి రాసిన పత్రిక వద్దులే, కానీ ఇప్పుడు కొన్ని ఉండేలే, కానీ ఇక వద్దులే, కొద్దిగా చిన్న చిన్న ఇవన్నీ వద్దు. అంటే కాంట్రడిక్షన్ కొద్దిగా ఉన్న టెక్నికల్ ఆస్పెక్ట్ వచ్చినప్పుడు చెబితే బాగుంటుంది. కానీ కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు చెప్పాం. మనిషి కుమారుడు, దేవుని కుమారుడు అనేటువంటి టైటిల్ ఎట్లా చూడాలి అనేటువంటి దానికి ఒక మనం క్లారిటీ ఇచ్చాం. తర్వాత ఇంకేమి ఇచ్చాం మనం?
ప్రీ ఎగ్జిస్టింగ్ గురించి చెప్పాము. తర్వాత ఆయన్ని కూడా క్రియేటెడ్ బీయింగ్ జాబితాలో మాట్లాడినటువంటి వర్డింగ్ మనం చూసాము. తర్వాత వచ్చి తండ్రి ఆధారంగా మనం చూసాము. మనుషుడు దేవుని కుమారుడు అనేటువంటి టైటిల్ ఏదైతే ఉందో అది చాలామందికి ఆ టైటిల్ ఇవ్వబడిందని మనం చూసాం. తర్వాత పౌలు ఏ విధంగా యేసుని రిప్రజెంట్ చేశాడు సమాజానికి అనేటువంటి దాన్ని కూడా మనం చూసాం. సో ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ని మనం చూసిన తర్వాత ఫిలిప్పీ దగ్గరికి వస్తే ఇంకా బలోపేతం అవుతుంది ఫిలిప్పీలో ఉన్నటువంటి అభిప్రాయం. పొద్దున్న చెప్పుకున్నాం కదా మన ఫిలిప్పీలో, అది ఇంకా బలపడుతుంది సందర్భ సహితంగా. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ బీయింగ్ గాడ్. ఆయన దేవుడిగా ఉండటం అనేటువంటిది అక్కడ పాయింట్ కాదు. ఆయన దేవుడు అనేటువంటి విషయాన్ని అసలు అంతకన్నా అక్కడ ఆర్గ్యూ చేయటం లేదు. ఏం చెప్తున్నాడు అని అంటే, అంత ఉన్నతమైనటువంటి దర్జా కలిగినటువంటి ఆయన కూడా ఏం చేశాడండి, ఏ విధంగా విధేయత మరియు హంబుల్నెస్ ద్వారా ఆయన ఏ విధంగా దేవుని చేత హెచ్చించబడ్డాడు, మనందరి నిమిత్తం ఆయన రిక్తుడిగా చేసుకున్నాడు. ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి సంఘం కూడా ఆ విధంగా ఉండాలి. వాళ్ళ కలిగినటువంటి కృపావరాల విషయంలో వాళ్ళు ఎగిసిపడకూడదు, సంఘంలో ఏకత్వం ఉండాలి, ఏకభావం రావాలి అనేటువంటి ఒక తాత్పర్యాన్ని అక్కడ పౌలు ఉద్బోధించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ విషయాలను మీరందరూ కూడా గమనిస్తారని, గుర్తిస్తారని నేను ప్రభు పేరిట మనం చేస్తున్నాను. తర్వాత ఇంకొక క్వశ్చన్ కూడా అడిగాడు, కానీ అది ఒక సింపుల్గా చెప్పేస్తాను. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం చూడండి. హెబ్రీ 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన ఇది మనకి క్వశ్చన్ ఏంటంటే, శ్రమల వలన విధేయత రావటం ఏంటి అనేటువంటిది ఒక పాయింట్. అది అంతే కదా, ఏంటి శ్రమల వలన విధేయత అనేటువంటి. మరి ఎట్లా వస్తుంది శ్రమల వల్ల విధేయత? ఎట్లా వస్తుంది? శ్రమల వల్ల వస్తే నానా శాపనార్థాలు వస్తాయి. కానీ శ్రమలు వచ్చినాయి అనుకోండి ఏమవుతాం? ఫస్ట్ శ్రమలు వచ్చినాయి అనుకోండి ఏమొస్తే, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, మా దేవుడు నా చేయి విడిచిపెట్టాడు, ఆ పక్కనోడికి చూడు ఎంత బాగా జరుగుతుందో, నా దగ్గరికి వస్తే చూడు నాకు ఎట్ట జరుగుతుందని చెప్పి మనం అంతా బాధపడతా ఉంటాం. కానీ ఇది కొద్దిగా కాంటెక్స్ట్లో చూడండి. కొద్దిగా పై వచనం నుంచి చదవండి, 7వ వచనం నుంచి చదవండి ఒకసారి చూద్దాం. శరీరధారి అయి ఉన్నటువంటి దినములలో మహారోధనతోనూ కన్నీళ్లతోనూ అంటే ఆయన కూడా ఏంటంట, లోకంలో ఉన్నటువంటి టైం పీరియడ్లో హీ వెంట్ త్రూ ఏ పెర్లెస్ టైమ్స్, అంటే చాలా కష్టాల గుండా శ్రమల గుండా ఆయన ప్రయాణం చేయడం అనేటువంటిది జరిగింది. ఆ జరిగినప్పటికి కూడా ఆయన తన భక్తిని కోల్పోలేదు అనేటువంటి విషయాన్ని చెప్తూ, ఆ భక్తిని బట్టి ఆయన అంగీకరించబడ్డాడు అనేటువంటి విషయాన్ని చెప్పాడు అక్కడ. చెప్పేమంటున్నాడు మళ్ళీ, ఈ పైన ఉన్నటువంటి వాటన్నిటిని కూడా ఉటంకిస్తూ ఏమంటున్నాడు, ఆయన కుమారుడై ఉండి కూడా ఈయన పొందినటువంటి శ్రమల వలన ఏం చేశారంట, విధేయత నేర్చుకున్నాడు అని అంటున్నాడు. అంటే ఇక్కడ ఒక ప్రత్యేకత ఉన్నది అనేటువంటిది పండితుల యొక్క అభిప్రాయం. నేను దీన్ని ఒక చిన్న విషయం చదివి నేను చూపిస్తాను. జాన్ ఓవెన్ అనేటువంటి ఆయన దీని మీద వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, అకార్డింగ్ టు ఓవెన్ వన్ స్పెషల్ కైండ్ ఆఫ్ ఒబీడియన్స్ ఈజ్ ఇంటెడ్ హియర్. ఏమంటాడంటే ఓవెన్ అనేటువంటి పండితుడు, ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి విధేయతను గురించి ఇక్కడ సూచించబడతా ఉంది లేదా ఉద్దేశించబడింది అని చెబుతున్నాడు. నేమ్లీ ఏ సబ్మిషన్ టు గ్రేట్, హార్డ్ అండ్ టెరిబుల్ థింగ్స్. అంటే ఏంటంటే ఒక గొప్ప కఠినమైన దారుణమైనటువంటి సంగతులకు లోబడి ఉండటం, అండ్ క్వైట్ ఎండ్యూరెన్స్ అండ్ ఫెయిత్ ఫర్ డెలివరెన్స్ ఫ్రమ్ దెమ్. అట్లాంటి పరిస్థితుల్లో కూడా స్థిరమైనటువంటి విశ్వాసం, దేవుడు నన్ను విడిపిస్తాడు, తప్పిస్తాడు అనేటువంటి ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం అనేటువంటిది దీంట్లో దాగి ఉన్నది అని అంటాడు. క్రైస్ట్ కుడ్ నాట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎక్సెప్ట్ బై సఫరింగ్ థింగ్స్ హీ హ్యాడ్ టు పాస్ త్రూ.
ఆ క్రీస్తు ఏమంటే కుడ్ నాట్ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్, ఆయన అనుభవించకుండా ఏమీ ఈ స్థితికి రాలా. తర్వాత ఏమంటాడంటే ఎక్సర్సైజింగ్ గాడ్స్ గ్రేస్ ఇన్ దెమ్ ఆల్, ఈ ప్రతి విషయములో కూడా ఆయన వాటికి తలగొట్టడం ద్వారా, వాటిని శిరసా వహించడం ద్వారా దేవుని యొక్క కృపని ప్రతి ఘట్టంలో కూడా చవి చూడగలిగాడు అని అంటాడు. ఎసెన్షియల్లీ ఓవెన్ మీన్స్ దట్ త్రూ ద సన్ పీరియడ్ టు ద, అంటే ఓవెన్ ఏమంటాడంటే చివరిగా ఇట్లాంటి విధేయత ద్వారా, అంటే ప్రతి విషయంలో కూడా ఆయన దేవుని యొక్క చిత్తము సిద్ధించి ఆయన కృప అనేటువంటిది ఆయన మీద కుమ్మరించబడేంత వరకు, అంటే ఆ కృప పొందుకునేంత వరకు కూడా ఆయన స్థిరంగా నిలకడగా ఉన్నటువంటి విషయాన్ని ఇక్కడ శ్రమల ద్వారా విధేయత చూపిస్తున్నటువంటి వైనంగా అక్కడ వివరించాడు. ఇది ప్రత్యేకమైనటువంటి ఘట్టంగా ఓవెన్ అనేటువంటి పండితుడు, జాన్ ఓవెన్ అనేటువంటి పండితుడు వివరించడం జరిగింది. కనుక వీ హ్యావ్ టు సీ ద కాంటెక్స్ట్, సందర్భాన్ని చూసి సందర్భంలో ఎలాంటి ఉద్దేశం వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం చూడాలి. తర్వాత ఇంకొక మాట కూడా చూద్దాం. చూడండి, రోమిలికి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం చూడండి. రోమిలికి రాసిన పత్రిక ఇక్కడ ఏమన్నాడండి? కనెక్షన్ చూడండి, ఏం చెబుతున్నాడు? శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగచేయనని ఎరిగి. ఇక్కడ పాయింట్ ఏంటంటే, నేను చెప్పదలిచిన పాయింట్ ఏంటంటే, మనం మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి శ్రమల్ని చాలా ప్రత్యేకంగా అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. క్రీస్తు యొక్క శ్రమలను ప్రత్యేకంగా అధ్యయనం చేయాలి, సంఘము చవి చూసినటువంటి శ్రమలను కూడా చూడాలి. ఇది ఒక అద్భుతమైనటువంటి స్టడీ. ఇది ఎప్పుడన్నా వేరే సందర్భంలో చెప్తాను. మేమేమని బోధిస్తామంటే 4 P's అని బోధిస్తూ ఉంటాం. ఇది మొట్టమొదటిసారిగా డాన్ కృష్ణ అనేటువంటి పండితుడు తన పుస్తకంలో దీన్ని డాక్యుమెంట్ చేశాడు. చాలా అద్భుతమైనటువంటి పరిశోధనాత్మకమైనటువంటి పుస్తకం. దాంట్లో ఏంటంటే ప్రతి పుస్తకంలో కూడా, అంటే మెజారిటీ 90% డ్యామ్ షూర్గా 4 సంగతులు ఉంటాయంట. ఏంటో తెలుసా? ఈ 4 ఉంటాయని చెప్పి ఆయన ఘంటాపథంగా వచనాలతో సహా ప్రతి పుస్తకాన్ని కూడా, అంటే ఇది యోహాను రాసిన 3వ పత్రిక, ఏదో చిన్న 1-2 పత్రికలు మినహాయించి, పిలోమాను పత్రిక అట్లాంటివి మినహాయించి ప్రతి పత్రికలో కూడా ఈ 4 విషయాలు, ప్రతి పుస్తకంలో కూడా ఈ 4 విషయాలు ఉంటాయని ధృవీకరించాడు ఆయన. ఏంటది? ఫస్ట్ది ఏంటి? ప్రీచింగ్. ఈ ప్రీచింగ్ని ఏం అసిస్ట్ చేస్తుంది? పవర్, అంటే పరిశుద్ధాత్మ శక్తి అసిస్ట్ చేస్తూ ఉంటుంది. ఈ పరిశుద్ధాత్మ శక్తితో వాక్యం ప్రకటించబడంగానే ఎమ్మటే ఏమొస్తాయి? పర్సిక్యూషన్, శ్రమలు వస్తాయి, శ్రమలు కనపడతాయి. ఈ శ్రమల నుండి రాకడలో ఆయన ప్రత్యక్షమయ్యి వాళ్ళకి విడుదలని, ఊరటని కలుగజేయబోతూ ఉంటాడు. ఈ 4 విషయాలు ప్రతి పత్రికలో కూడా మెజారిటీ ఆఫ్ ది 27 బుక్స్లో మిళితమై ఉంటుంది. ఏంటండి? ప్రీచింగ్, పవర్, పర్సిక్యూషన్, పరోషియా. దీన్ని ఏమంటారు? 4 P's అంటారు. ఇది కూడా డిఫరెంట్ స్టడీ. నేను దీన్ని ప్రస్తావించాను, కానీ ఎప్పుడు కూడా నేను కూడా చెప్పినట్లేను మీకు కానీ ఎవరికి కూడా. ఎప్పుడన్నా వేరే సందర్భంలో ఒక్కొక్క పుస్తకంలో ఎట్లా ఉందని కొన్ని పుస్తకాలను ఉజ్జాయింపుగా తీసుకొని వీటిని ఒక్కొక్కటి పరిశీలిస్తూ ఉంటే మొదటి శతాబ్దం మీద ఉన్నటువంటి అభిప్రాయం మనకు దురవపడుతుంది. గతికవాదులు అలా తప్పగా చెప్పరు. గతికవాదులు చెప్పే దాంట్లో ఇంత స్టడీ ఉందా అనేటువంటి సంగతి అప్పుడు తెలిసింది. అర్థమవుతుందా ఇంటర్ కనెక్షన్ ఎట్లా ఉందో? కనుక ఎప్పుడన్నా సందర్భం వచ్చినప్పుడు పర్సిక్యూషన్ అనేటువంటి దాన్ని మనం సపరేట్గా హ్యాండిల్ చేద్దాం. ఎందుకంటే దీన్ని మిస్ మ్యాచ్ చేయొద్దు. అంటే ప్రతిదాన్ని అలగపొలగంగా చేసుకొని చదివితే మీకు అర్థం కాదు. క్రీస్తుని సపరేట్గా చూద్దాం, సంఘానిది సపరేట్గా మనం చూద్దాం. ఓకేనా? ఇది ఇప్పటి వరకు దేవుని యొక్క వాక్యం విన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు.